వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 11. దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 1 పేతురు 5:5. మనము నిజముగా దీనులుగా ఎట్లు కాగలమో నేర్చుకొనవలెను. ప్రభువు తన పై వస్త్రమును అవతల పెట్టివేసి నీళ్లు తువాలు తీసుకొని శిష్యుల పాదములు కడుగుట ద్వారా తన శిష్యులకు మనకు ఒక మాదిరిని చూపించుచున్నాడు. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. యోహాను 13:14 అని వారికి బోధించెను. సాత్వికము దీనత్వము లేకుండా మనం ఆత్మీయంగా ఎదగలేము. యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పెను, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి 11:29. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. మత్తయి 23:12. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 1 పేతురు 5:5-6 వచనములు. నిజమైన దీనత్వం అనున్నది ఒక గొప్ప సుగుణము. మనకు తెలిసి తెలియకుండానే కొన్నిసార్లు మనము గర్వముగా ప్రవర్తించదము. మన ఆత్మీయ ఎదుగుదలకు గర్వము గొప్ప ఆటంక కారణమైనది. మనం దేవునికి చేయు సేవ విషయంలోనూ మనకున్న బైబిల్ జ్ఞానం విషయంలోనూ గర్వించు వారముగా ఉండదము. యేసుక్రీస్తు ప్రభువే మన మాదిరి, మన సామర్థ్యము. మనము ఆయన దీనత్వమును స్వీకరించడం ద్వారానే ఆయనను సేవించుటకు నేర్చుకొనగలం. ఈ దీనత్వము మన మానవ ప్రయత్నముల వలన రాదు. యేసు ప్రభువుతో కలిసి నిజముగా ఆయన కాడిని మోయువారముగా మనం కావలను. ఆయన కాడిని మన మీద పెట్టుకొనుట అనగా అర్థం అదే. ఒక జత ఎడ్ల మీద మీరు కాడిని చూచియే ఉందురు. ఈ 2 ఎడ్లు కలిసి పనిచేయవలను. ఈ కాడి పాలి భాగమును గూర్చి మనకు తెలియజేయుచున్నది. ప్రభు అయిన యేసుతో పాలి భాగస్థునిగా పనిచేయుటకు నీవు ఇష్టపడవలను. ఈ విధంగా మాత్రమే నీవు దీనుడవుగా కాగలవు. మనలో చాలామంది దీనులముగా ఆగుటకు కొన్ని సంవత్సరములు తీసుకున్నదము. ఏదో ఒక విధంగా మనం గర్విష్ఠులమై కొంతమందిని ఇష్టపడము, కొంతమందిని ద్వేషించుదుము. అపోస్తలుడైన పౌలు కూడా అతిశయించు అపాయములోనికి వెళ్ళనయుండగా దేవుడు అతని శరీరములో ఒక ముళ్ళు పెట్టెను. దావీదు కూడా అదే అపాయంలో నుండెను. దేవుడు నియమించిన క్రమమును అనుసరించకుండా దేవుని మందసమును ఎద్దుల బండి మీద తెచ్చుటకు ప్రయత్నించెను. ఇంకొక పర్యాయము దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ఇశ్రాయేలులో శూరులను లెక్కించుటకు ప్రయత్నించెను. అందువలననే దేవుడు దావీదును 2 పర్యాయములు కళ్ళము యొక్క అనుభవంలోనికి తెచ్చెను. ఆ విధంగా ప్రభువు అతని జీవితంలోని పొట్టును తొలగించెను. మన జీవితంలో కూడా గర్వమును పొట్టును తీసివేసి నిజముగా దీనులనుగా చేయుటకు మనతో కూడా దేవుడు అదే విధంగా సంధించువాడుగా ఉన్నాడు. దాని తర్వాతనే ఆయన మనల్ని హెచ్చించి మన ద్వారా తన శక్తిని వెల్లడిపరచును. ప్రైజ్ ది లార్డ్.